ఇజ్రాయెల్ గాజాపై దాడులు ప్రారంభించిన తర్వాత సూయజ్ కాలువ గుండా ప్రయాణించే నౌకలపై దాడులు పెరిగిపోయాయి. ఇజ్రాయెల్కి మద్దతుగా హౌతీలు, మరోవైపు సొమాలియాకు చెందిన పైరేట్లు, దొంగలు ఈ మార్గంలో పోయే పలు నౌకలకు ప్రధాన ఇబ్బందిగా, అడ్డంకిగా మారిపోయారు. హౌతీలు పలు నౌకలపై దాడులు చేయడం, పలు నౌకలను అడ్డగించడం, అలానే సొమాలియాకు చెందిన పైరేట్లు నౌకలను తమ దిగ్బంధనంలోకి తీసుకోవడం లాంటి పలు చర్యల కారణంగా సూయజ్ కాలువ ద్వారా ప్రయాణం ఇబ్బందికరంగా మారింది, ప్రమాదకరంగా మారింది. అంతేకాకుండా సూయజ్ కాలువ యొక్క కెపాసిటీ కూడా నానాటికి పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా పూర్తి కావడం లేదు. అంటే సూయజ్ కాలువ ద్వారా తీసుకొని వెళ్ళే నౌకల సంఖ్య పెరగడానికి కూడా అక్కడ ఉన్న కెపాసిటీ సరిపోవడం లేదు. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతం గుండా యూరోప్కు సరుకులను తీసుకొని వెళ్ళడానికి, యూరోప్ నుండి హిందూ మహాసముద్ర ప్రాంతం గుండా తూర్పు ఆసియా, చైనా దేశాలకు సరుకును తీసుకొని వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం భారత్ అన్వేషిస్తూ వచ్చింది. ఈ విషయంలో భారత్ చేసిన దౌత్యం ఫలించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ పేరిట ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్గా పిలువబడే ఒక వ్యవస్థను భారత్ మరియు గల్ఫ్ దేశాలు, అటు ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఈ ప్రణాళికలో భాగంగా దుబాయ్లో ఉన్న పలు నౌకా కేంద్రాలను, పోర్టులను సరుకు రవాణాకు ప్రధానంగా వినియోగించనున్నారు. ఆ పోర్టుల నుండి దించిన సరుకును రైలు మార్గం ద్వారా మధ్యధర సముద్ర ప్రాంతానికి చేర్చి అక్కడ నుంచి తిరిగి నౌకల ద్వారా యూరోప్కు చేర్చాలనేది ఒక లక్ష్యం. దీంతో పాటు గల్ఫ్ దేశమైన దుబాయ్ పోర్టుల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా యూరోప్కు సరుకు రవాణా జరిగేలా ప్రణాళికలు రూపొందించడం, దాని యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కూడా ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. తద్వారా సూయజ్ కెనాల్పై ఆధారపడడం తగ్గించి సురక్షితమైన మార్గాలలో హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి యూరోప్కు, యూరోప్ నుండి హిందూ మహాసముద్ర ప్రాంతం గుండా తూర్పు ఆసియా, చైనాలకు సరుకు రవాణా సజావుగా జరిగేలా భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే గతంలో భారత్ ఇరాన్లోని జబార్ పోర్టును స్వయంగా నిర్మిస్తోంది. అక్కడి నుండి రైలు మార్గం ద్వారా మధ్య ఆసియా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్కు సరుకు రవాణాకు భారత్ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఈ దుబాయ్ నుండి గల్ఫ్ దేశాల మీదుగా యూరోప్కు మరొక మార్గాన్ని భారత్ అన్వేషిస్తోంది. ఈ అన్వేషణకు అటు యూరోపియన్ యూనియన్, ఇటు అమెరికా, ఇటు గల్ఫ్ దేశాలు అంగీకారం తెలిపి ఈ సంస్థ ఏర్పాటుకు పూనుకోవడం
విశేషం. ఇలా భారత్ చేస్తున్న కృషిని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఇటీవలే ఈ కారిడార్పై పనులను కూడా ప్రాథమికంగా ప్రారంభించడం జరిగింది. ఇదే గాని జరిగితే హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి సురక్షితమైన రవాణా మార్గం యూరోప్కు ఏర్పడుతుంది. తద్వారా సూయజ్ కాలువ వలన ఏర్పడే ఇబ్బందులు, ఆ కాలువలో వెళుతున్నప్పుడు ఈ పైరేట్లు, యమన్లకు హౌతీ తెగలవారు, పలువురు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల వల్ల కలుగుతున్న ఇక్కట్లు తొలగిపోయి హిందూ మహాసముద్రం నుండి వచ్చే సరుకు సురక్షితంగా యూరోప్కు చేరనుంది. ఇది విజయవంతం కావాలని ఆశిద్దాం.